శ్రీమహాగణాధిపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తేదీ 24/1/2019 గురువారం. సూర్యోదయం ఉదయం 6:49 సాయంత్రం 6:07 అస్తమయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విళంబీనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం. చవితి తిథి రాత్రి 8:54 పూర్వ ఫల్గుణి నక్షత్రం సాయంత్రం 6:22 వరకు. శోభనం నామయోగం సాయంత్రం 6:11 వరకు. భవానామకరణం ఉదయం 10:24 వరకు. వర్జం రాత్రి 12:59 నుండి 2:27 వరకు. రాహుకాలం పగలు 1:52 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. పునర్దుర్ముహూర్తం పగలు 3:04 నుండి 3:49 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:36 నుండి 2:03 వరకు ఉన్నది. ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతం. చంద్రోదయం రాత్రి 9:34 ఉన్నది. ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలను ఒక్కమారు పరీక్షిద్దాం. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ బుధుడు, రవి, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ క్రయ విక్రయముల మూలకంగా లాభము, నిత్యావసర వస్తు వ్యాపారము, షేర్ బిజినెస్, వడ్డీ వ్యాపారము, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాదుల వ్యాపారములలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది, లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆఫీసులో మంచి పేరును సంపాదించేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. అయితే నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. కనుక లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యతతో ఉంటారు. వాహనముల మూలకంగా పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. అయితే వీటితో పాటు ఆర్థికపరమైనటువంటి సమస్య కూడాను ఉంది. కనుక ముఖ్యమైనటువంటి పనులను కొన్నిసార్లు వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి కూడాను ఒక పక్కన ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి సమయానికి డబ్బు అందకపోవడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో మనస్పర్ధలు కూడాను గోచరిస్తున్నాయి. ఇంటిలో అనవసరమైనటువంటి గొడవలు, సమయానికి భుజించకపోవడము, ఇలాంటి ఫలితాలు కూడాను ఉన్నాయి. కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమిస్తారు. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారము, షేర్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు అనుకున్నంత వేగవంతంగా ముందుకు సాగకపోవడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, పనివారితో ఇబ్బందులు, ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమిస్తారు. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యంగా గడుపుతారు. విందులు, వినోదాలకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులను కొనడము, ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. పనివారితో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అయితే వాహనముల మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా ఉత్తమము.
ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, రాజకీయ కోర్టు వ్యవహారంలో ప్రతికూల ఫలితాలు, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనాలోచిత పెట్టుబడుల మూలకంగా కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే విష్ణు సహస్రనామ పారాయణం మూలకంగా వీటిని అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. వాటిని సద్వినియోగపరచుకోవడంతో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడము, సభలకు సమావేశాలకు హాజరు కావడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు, ఆఫీసులో మంచి పేరును పొందడము, వ్యాపారము లాభదాయకంగా సాగుతుంది. ఇకపోతే కొంత ఆర్థికపరమైనటువంటి సమస్య ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అన్నదమ్ములు బంధువులతో మనస్పర్ధలు, ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఇంటిలో భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనడము, సమయానికి భుజించడము, ప్రయాణాల మూలకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఫలితము దక్కేటువంటి అవకాశం గోచరిస్తుంది. శ్రద్ధతో పనులు చేసినట్టయితే కొన్ని విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. అయితే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడాను 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ఆర్థికపరమైనటువంటి సమస్య ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, తద్వారా ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం గోచరిస్తుంది. కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే వీటిని అధిగమిస్తారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి గ్రహస్థితి బాగా ఉంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను దాదాపుగా ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యంగా గడుపుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో పై అధికారుల యొక్క విమర్శలు ఉండే అవకాశం కూడాను ఉంది. కనుక కొంత జాగ్రత్తతో పనులలో నిమగ్నమై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్ని విధాలుగా మంచిది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, తద్వారా అలసట కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. కనుక దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సద్వినియోగపరచుకోవడంతో సత్ఫలితాలను పొందుతారు. నది స్నానాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇంటిలో భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. హాయిగా ఆహ్లాదకరంగా గడిపేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, ఉద్యోగ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను మెల్లగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్య మూలకంగా కొన్ని పనులను వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి పనివారితో ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్య, న్యాయపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇంటిలో భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రోజువారీ క్రయ విక్రయములలో లాభము, వడ్డీ వ్యాపారము, షేర్ బిజినెస్, నిత్యావసర వస్తు వ్యాపారము, హోటలు, క్యాటరింగు, సుగంధ ద్రవ్యాదులు ఇత్యాది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత లాభదాయకంగా ఉంటుంది. అయితే శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, కొంత ఆర్థికపరమైనటువంటి సమస్య మూలకంగా ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. అన్నదమ్ములు బంధువులతో సఖ్యత లోపించడము ఇత్యాది ఫలితాలు ఉన్నాయి. కనుక
ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమిస్తారు. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి అన్నదమ్ములు బంధువులతో సఖ్యత, ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు పరిష్కరింపబడతాయి. వాహనముల మూలకంగా పనులు నెరవేరుతాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఇంటిలో భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. సమయానికి భుజించడము, కొత్త వస్తువులను కొనడము, సభలకు సమావేశాలకు హాజరు కావడము ఇత్యాది ఫలితాలు కూడాను ఉన్నాయి. అయితే ఉద్యోగంలో వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. ఆరోగ్యం నయమవుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలను కూడాను పరిష్కరింపబడతాయి. పనివారితో ఉన్నటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము. ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, అన్నదమ్ములు బంధువులతో సఖ్యత లోపించడము, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం మూలంగా కొంత ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం కూడాను ఉంది. కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభకార్యాల విషయమై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలమైనటువంటి ప్రాంతాలకు బదిలీలు, ప్రమోషన్లు, మంచి పనులు ఆఫీసులో అప్పజెప్పడము, అందులో సత్ఫలితాలను పొందడం మూలంగా ఆదాయం కూడాను వృద్ధి అయ్యేటువంటి అవకాశము ఉంది. ఇంటిలో సరదాగా కాలయాపన చేస్తారు. సంతోషంగా గడపడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు, వాహనముల మూలకంగా ఇబ్బందులు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక దుర్గా స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీటిని అధిగమిస్తారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.